ఆధునిక వ్యవసాయంలో వస్తున్న వినూత్న మార్పులు సాగు రూపురేఖల్ని మార్చుతున్నాయి. హై డెన్సిటీ విధానం ఇప్పటివరకు పండ్ల తోటల్లోనే ఉండేది. కానీ 2-3 ఏళ్లుగా పత్తిలో కూడా ఈ విధానాన్ని పాటిస్తున్నారు రైతులు. ప్రస్తుతం రైతులు పత్తి పంటను తీసివేస్తున్నారు. అయితే ఖరీఫ్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు కొద్దిపాటి మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి పొందొచ్చని రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్. సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు పూర్వం నుంచి కొనసాగుతుంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్ల పద్ధతిలో ఎకరానికి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతున్నారు. మొక్కకు మధ్య ఎడం ఉంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తూ ఉండగా రేగడి నేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంట కొనసాగడంతో గులాబీ రంగు పురుగులు ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తున్నాయి. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ విధానం సాగులో ఉంది. సాధారణ పద్ధతిలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు సాగులో కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల ఎకరాల పైన పత్తి పంట సాగు చేయబడుతుంది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే పత్తి పంటకు అనుకూలమైనటువంటి నల్లరేగడి భూములతో పాటు ముఖ్యంగా చెల్కా భూములు, తేలికపాటి భూములు, దుబ్బ భూములు, అదేవిధంగా ఎర్రనేళ్ళలో కూడా మనకు అన్ని జిల్లాల్లో కూడా పత్తి సాగు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ప్రస్తుతం సాగు చేసిన విధానంలో తేలికపాటి భూములలో చూసినట్టయితే మొక్క యొక్క పెరుగుదల తక్కువ ఉండడము, మొక్క యొక్క సాంద్రత తక్కువ ఉండడం వల్ల చాలా ప్రాంతాల్లో కూడా మనకు దిగుబడి అనేది 4 నుండి 6 క్వింటాల వరకే రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా నల్లరేగడి భూములలో సాగు చేసే ప్రాంతాల్లో కూడా చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా మారుతున్న వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల కూడా చాలా ప్రాంతాల్లో దిగుబడులు తగ్గిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి ప్రస్తుతం సాగు చేస్తున్న పద్ధతిలో కొత్త పద్ధతిలో మనం సాగు చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి మనము అధిక సాంద్రతలో పత్తి సాగు ప్రస్తుతం సాగు చేస్తున్న విధానంలో మనం చూసినట్టయితే ఎకరంలో దాదాపు మనకు 5,000 నుండి 11,000 మొక్కల వరకు మాత్రమే ప్రస్తుతము రైతులు సాగు చేస్తున్న క్షేత్రాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అలా కాకుండా మొక్కల సాంద్రతను పెంపొందించుకోవడం వల్ల పత్తిలో అధిక దిగుబడులు తీసుకోవడాన్నే మనం అధిక సాంద్రతలో పత్తి సాగు ఉంటాం. ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనేది ముఖ్యంగా తేలికపాటి భూములకు అత్యంత అనుకూలమైనది. ఎక్కడైతే మనకు చెలకా భూములు, ఎర్ర నేలలు, దుబ్బ నేలలు ఉంటాయో అక్కడ మొక్క పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొక్కల సాంద్రతను పెంపొందించడం ద్వారా ఈ పత్తిలో దిగుబడులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనము నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం వీలైనంత వరకు వరుసకు మధ్య 3 ఫీట్లు, మొక్కకు మధ్య 1/2 ఫీట్ పెట్టుకోవడం వల్ల దాదాపు ఎకరానికి 29,000 పైన మొక్కలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొద్దిగా తేలికపాటి నల్లరేగడి భూమిలో మనం చూసినట్టయితే 3 ఫీట్లు 1 ఫీట్ పెట్టుకోవడం వల్ల దాదాపు మనం ఎకరానికి 15,000 పైన మొక్కలు ఉంచడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు మొక్కలు దగ్గర ఉంటున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం సాగు చేస్తున్న విధానంతో పోలిస్తే మనం ఒక 20 నుండి 40% పైన అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు ముఖ్యంగా 3 ఫీట్లు 1/2 ఫీట్ పెట్టుకున్నప్పుడు మనకి ఎకరానికి దాదాపు 5 నుండి 6 ప్యాకెట్లు అంటే దాదాపు 2.5 నుండి 3 కిలోల విత్తనం అనేది అవసరం పడుతుంటుంది. అదేవిధంగా 3 ఫీట్లు 1 ఫీట్ పెట్టుకున్నట్టయితే మనకు ఎకరానికి 4 ప్యాకెట్ల విత్తనం అనేది అవసరం పడుతుంది. సో సాంప్రదాయ పద్ధతితో పోలిసినట్టయితే మనకు ఒక విత్తనానికి 2,500 నుండి 3,000 రూపాయలు ఎక్కువ ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము. ఎందుకంటే సాంప్రదాయ పద్ధతితో పోల్చినప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతుల్లో కూడా మనము మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మన మొక్కను దగ్గరగా పెడుతున్నాం కాబట్టి దగ్గరగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే
మొక్క ఏపుగా పెరిగి మనకు పూత కాత రాలిపోవడానికి అవకాశం ఉంది. మొక్క ఏపుగా పెరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ పద్ధతిలో మనం సాగు చేసేటప్పుడు మనం ప్రస్తుతం ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో మనం సాగు చేసేటప్పుడు ఎకరానికి ఏ విధంగా అయితే ఎరువులు వాడుతున్నామో ఒక ఎకరానికి ఒక బ్యాగు డిఏపి, 2 బ్యాగుల యూరియా, తర్వాత ఒక బ్యాగు పొటాష్ సరిపోతుంది. దీన్ని డిఏపిని మొత్తం కూడా మనము దుక్కిలో వేసుకోవాలి. తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజుల వరకు మనము ఈ యూరియా డిఏపిని మనం 4 దఫాలుగా సిఫారు చేసిన ఎరువును మొత్తం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అదే అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎటువంటి రకాన్ని ఎన్నుకోవాలి. రకం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అధిక సాంద్రత పద్ధతులు ఎన్నుకునే రకానికి అది ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రకమై ఉండాలి, స్వల్పకాలిక రకమై ఉండాలి. తర్వాత ముఖ్యంగా కాయ బరువు ఎక్కువగా ఉండాలి, గుబురుగా ఉండి ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి హైబ్రిడ్స్ను కానీ వెరైటీని కానీ ఎన్నుకున్నట్టయితే మనం దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు అత్యంత ముఖ్యమైనది మొక్క యొక్క పెరుగుదల అనేది నియంత్రించడము. ఈ మొక్క యొక్క పెరుగుదలను నియంత్రించడానికి మనం మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందును దాదాపు మనం ఒక 2 దఫాలుగా అంటే మొక్క విత్తిన తర్వాత 45 రోజులప్పుడు లేదంటే మొక్క 50 నుండి 60 సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనం ఒకసారి 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకొని ఈ మెపిక్వాట్ క్లోరైడ్ను మనం పిచికారీ చేసుకున్నట్టయితే మొక్క యొక్క కనుపుల మధ్య దూరం తగ్గుతుంది, ఆకు యొక్క సైజు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ 2వ దఫాగా మనం మరో 20 రోజులు అంటే మొదటి దఫా మనం 45 రోజులకు పిచికారీ చేసుకున్నట్టయితే తర్వాత 65 రోజులు లేదంటే మొక్క యొక్క పెరుగుదల 70 నుండి 80 రోజుల దశలో ఉన్నప్పుడు మరొకసారి ఈ మెపిక్వాట్ క్లోరైడ్ పిచికారీ చేసుకోవడం వల్ల మొక్క యొక్క పెరుగుదలను పూర్తి స్థాయిలో నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మొక్క యొక్క పెరుగుదల ఇంకా మళ్ళీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి లేదంటే నల్లరేగడి భూములు అటువంటి ప్రాంతాల్లో మనం బరువు ఉన్నటువంటి భూముల్లో చూసినప్పుడు మొక్క పెరుగుదల ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3వ దఫా కూడా మరొకసారి 1 ml కానీ 1.2 ml లీటర్ నీటి కలుపుకొని మన ఈ మెపిక్వాట్ క్లోరైడ్ను పిచికారీ చేసుకోవడం వల్ల మొక్క పెరుగుదలను పూర్తిగా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు మిగిలిన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా చీడపీడలు ఆశించకుండా కానీ తర్వాత న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కానీ పైపాటిగా పిచికారీ చెరువు పూత కాత రాలకుండా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఎకరానికి అంటే ప్రతి మొక్కకు కూడా మొక్క పెరుగుదలను వీలైనంత వరకు ఒక 100 సెంటీమీటర్లకు మించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. యావరేజ్గా చూసినట్టయితే చెట్టుకు మనకు 12 నుండి 15 బోల్స్ మంచి మెచ్యూర్డ్ బోల్స్ వచ్చినట్టయితే మనం 8 నుండి 10 క్వింటాలు తక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తేలికపాటి భూములలో ఎక్కడైతే 4 నుండి 5 క్వింటాలు ఈరోజు పత్తి తీసుకుంటున్నారో అటువంటి ప్రాంతాల్లో మనం 8 నుండి 10 క్వింటాల వరకు ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేలికపాటి నల్లరేగడి భూముల్లో కూడా 10 నుండి 12 క్వింటాలు తీసే చోట కూడా మనకు 15 నుండి 16 క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే కాలంలో కూలీల సమస్య ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ కూలీల సమస్యను ఎదుర్కోవడానికి మెకనైజేషన్ ద్వారా పూర్తిగా పత్తిని ఒకేసారి మిషన్ ద్వారా ఏరే విధంగా కూడా రాబోయే కాలంలో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దిగుబడి పెంపొందించడానికి కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి కానీ కూలీల సమస్యను అధిగమించడానికి కానీ తర్వాత దిగుబడిని దాదాపు 20 నుండి 40% మనం పరిస్థితులు బట్టి దిగుబడి కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ పద్ధతితో పోల్చినప్పుడు అధిక సాంద్రతల పద్ధతిలో పత్తిని సాగు చేయడం వల్ల మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.